అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ చేసుకుందామా. ముందుగా దానికోసం కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకుంటాను. నెయ్యి టేస్ట్ వెజ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. పన్నీర్ని వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ 2, అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకొని పన్నీర్ని తర్వాత వాటర్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. రైస్ 1 గ్లాస్ అయితే 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. తర్వాత తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేసుకొని నానబెట్టుకున్న బియ్యం అరగంట నానబెట్టుకుంటున్నాను. అది వేసుకొని తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బిర్యానీ రెడీ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.